F-15 ఫైటర్ జెట్లతో ఎస్కార్డింగ్ విమానాశ్రయంలో సారే జహాసే అచ్చాతో స్వాగతం 21 గన్ సెల్యూట్తో గౌరవం జెడ్డాలో మార్మోగిన మోడీ మోడీ అంటూ నినాదాలు భారత ప్రధానితో కరచాలానికి ఎగబడిన సౌదీ అరేబియన్లు ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటన తొలి రోజు దృశ్యాలివి కానీ 22న కాశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్య కారణంగా పర్యటనను మోడీ అర్ధాంతరహితంగా వాయిదా వేసుకున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తో సమావేశమయ్యారు గంటల తరబడి చర్చలు జరిగిన అనంతరం ఒప్పందాలు కుదుర్చుకున్నారు రెండో రోజు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు ప్రిన్స్ సల్మాన్ సమావేశం అనంతరం నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు తిరిగి భారత్కు బయలుదేరారు ప్రధాని తొలి రోజు పర్యటనలో జెడ్డాలో ఏం జరిగింది మోడీ సౌదీ అరేబియా పర్యటన ఎందుకు కీలకం ఎందుకు ప్రధాని మోడీకి సౌదీ అరుదైన స్వాగతం పలికింది వాచ్ ది స్టోరీ F-15 యుద్ధ విమానాల ఎస్కార్ట్ 21 గన్ సెల్యూట్ మోడీ మోడీ అంటూ నినాదాలతో మార్మోగిన జెడ్డా ప్రిన్స్ సల్మాన్ తో మోడీ కుదుర్చుకున్న డీల్స్ ఏంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ ఆసియా పర్యటన అర్ధాంతరంగా ముగిసింది కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఒక్క రోజులోనే పర్యటనను ముగించుకొని వెనుదిరిగారు ప్రధాని షెడ్యూల్ ప్రకారం తొలి రోజు చర్చలు సమావేశాలు రెండో రోజు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఇచ్చే విందులో పాల్గొనాలి ఆ తర్వాత భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమంతో పాటు జెడ్డాలోని ఓ చమురు శుద్ధి కర్మాగారాన్ని సందర్శించి అక్కడి కార్మికులతో ప్రధాని మోడీ ముచ్చటించాల్సి ఉంది ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రధాని రద్దు చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చేశారు అయితే తొలి రోజు సౌదీ అరేబియా రాజ్యంలో ప్రధాని మోడీ పర్యటన ఎలా సాగింది భారత్ సౌదీ మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదిరాయి నిజానికి గత 10 ఏళ్లలో సౌదీ అరేబియాలో ప్రధాని పర్యటించడం ఇది మూడోసారి కానీ గతంలో మాదిరిగా సౌదీ రాజధాని రియాద్ ను మోడీ ఈసారి సందర్శించలేదు ఈసారి సౌదీ ఆర్థిక రాజధాని జెడ్డాను సందర్శించారు మన దేశంలో పోర్ట్ సిటీ ఆర్థిక రాజధాని ముంబై లాగే సౌదీకి జెడ్డా కూడా అలాంటిది అందుకే ఈ నగరంలో ప్రధాని మోడీ సందర్శించారు ఈ నగరాన్నే ఎందుకు ప్రధాని మోడీ ఎంచుకున్నారు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు భారత్ను గౌరవించేందుకు సౌదీ అరేబియా అన్ని రకాలుగా ప్రయత్నించింది ప్రధాని మోడీ విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించగానే F-15 యుద్ధ విమానాలు ఎస్కార్డింగ్ కు వచ్చాయి సౌదీ అరేబియా ఇలా యుద్ధ విమానాలతో ఎవరికి పడితే వారికి స్వాగతం పలకదు కేవలం అత్యంత సన్నిహిత మిత్ర దేశాల నాయకులకు మాత్రమే రియాద్ ఇలా గౌరవిస్తోంది మొత్తంగా జెడ్డాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సారే జహాసే అచ్చా గీతంతో సౌదీ కింగ్డమ్ ఘన స్వాగతం పలికింది విమానాశ్రయం వద్ద 21 గన్ సెల్యూట్తో స్వాగతించి మోదీ పట్ట తనకున్న గౌరవాన్ని సౌదీ కింగ్డమ్ చాటుకుంది ఈ సందర్భంగా మోడీ మోడీ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది ఇండియన్సే కాదు పలువురు సౌదీ అరేబియన్లు కూడా మోడీతో కరచాలానికి ఎగబడ్డారు అనంతరం వాణిజ్యానికి సమయం ప్రధాని మోడీకి అల్ సలాం ప్యాలెస్ వద్ద సంప్రదాయ స్వాగతం లభించింది క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ స్వయంగా స్వాగతం పలికారు అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ సమావేశమయ్యారు గంటల తరబడి జరిగిన సమావేశంలో 6 కీలక అంశాలపై ఇరువురు నాయకులు చర్చలు జరిపారు 4 ఒప్పందాలపై సంతకాలు చేశారు ఇందులో అంతరిక్షం ఎనర్జీ రక్షణ ఒప్పందాలు కీలకమైనవి ఇక సమావేశం జరిగిన జెడ్డా కూడా అత్యంత కీలకమైనది సౌదీకి వాణిజ్య కేంద్రమే కాదు మక్కాకు ప్రవేశ ద్వారం కూడా జెడ్డాకు పేరుంది 1982లో భారత ప్రధాని చివరిసారి జెడ్డాను సందర్శించారు ఆ సమయంలో ఈ నగరానికి ప్రధాని ఇందిరాగాంధీ వెళ్లారు సో 4 దశాబ్దాల తర్వాత జెడ్డాలో అడుగుపెట్టిన తొలి భారత ప్రధాని మోడీనే జెడ్డాను ప్రధాని మోడీ సందర్శించడం ఇరు దేశాల మధ్య మారుతున్న సంబంధాలకు ప్రతీక భారత్ సౌదీ మధ్య దీర్ఘకాలిక సంబంధాలకు రోడ్ మ్యాప్ వేయడానికి ప్రధాని మోడీ పర్యటన అత్యంత కీలకమైనది ఈ చర్చల్లో ప్రధానంగా 4 అంశాలపైనే చర్చ జరిగింది మొదటిది రక్షణ సహకారం గతేడాది భారత్ సౌదీ సైనిక ఒప్పందంపై సంతకం చేశాయి భారత్ నుంచి బందుగుండును సామాగ్రిని సౌదీ కింగ్డమ్ కొనుగోలు చేస్తోంది ఈ ఒప్పందం అంత కీలకమైనదా అంటే అవును 22 కోట్ల 40 లక్షల డాలర్ల విలువైనది మన కరెన్సీలో చెప్పాలంటే 19 లక్షల కోట్ల రూపాయల మందుగుండును భారత్ నుండి సౌదీ దిగుమతి చేసుకుంటుంది
సౌదీ, భారత్ మధ్య కుదిరిన తొలి ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం ఇదే. అయితే రక్షణ సహకారాన్ని భారత్ మరింత విస్తరించాలని ప్లాన్ వేసింది. సౌదీ అరేబియాకు మరిన్ని ఆయుధాలను విక్రయించడమే భారత్ లక్ష్యం. ఇక రెండో ఒప్పందం వాణిజ్యం. జీసీసీతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోడీ, సల్మాన్ మధ్య చర్చలు జరిగాయి. జీసీసీ అంటే గల్ఫ్ సహకార మండలి. ఇందులో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల కూటమి. నిజానికి ఇప్పటికే యుఏఈతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. కానీ జీసీసీ ఒప్పందం భారత్ ఎగుమతులకు మరింత బూస్ట్ ఇస్తుంది. భారత్ తన ఎగుమతులను వైవిధ్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఒప్పందం కూడా కుదిరినట్టు తెలుస్తోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్, ప్రధాని మోడీ మధ్య జరిగిన చర్చల్లో కీలకమైనది ప్రయాణ అనుమతులు. ఇటీవల భారతీయులకు స్వల్పకాలిక వీసాలను మంజూరును రియాద్ నిలిపివేసింది. ఈ నిలిపివేత మధ్య జూన్ వరకు అమల్లో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే హజ్ సీజన్ అప్పట్లోనే ముగుస్తుంది. అనధికారిక హజ్ యాత్రను ఆపడమే సౌదీ లక్ష్యం. తాజాగా ఈ అంశాన్ని కూడా ప్రిన్స్ సల్మాన్ తో ప్రధాని మోడీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. హజ్ యాత్రికులపై సౌదీ సానుకూలంగా స్పందించింది. బహుశా ఈ ఏడాది హజ్ యాత్రకు భారతీయులకు మరిన్ని వీసా అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇక నాలుగో అంశం భారతీయ ఖైదీల సమస్య. విదేశాల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న భారతీయుల్లో 25% మంది సౌదీ జైల్లోనే మగ్గుతున్నారు. సౌదీ అరేబియాలో చట్టాలు అత్యంత క్రూరంగా ఉంటాయి. అయితే కొందరు ఖైదీలనైనా విడిపించుకోవాలన్నది ప్రధాని మోడీ లక్ష్యం. ఈ అంశంపై ప్రిన్స్ సల్మాన్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ 4 రంగాల్లో భారత్, సౌదీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. అయితే ఇవే కాకుండా భారత్, సౌదీ మధ్యకాలిక సంబంధాలపైన చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు సౌదీ అరేబియా నుండి అత్యధికంగా చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. కానీ ఈ విషయంలో సౌదీ అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే రష్యా నుండి ఇటీవల భారత్ భారీగా చమురును కొనుగోలు చేస్తోంది. భారత్ క్రూడ్ దిగుమతుల్లో మాస్కోవే 36% వాటా ఉంది. అదే సమయంలో సౌదీ అరేబియా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు 14 ఏళ్ల తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇదే రియాద్ను టెన్షన్ పెట్టింది. మరింతగా చమురు కొనుగోలు చేసిన ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రిన్స్ సల్మాన్ ప్రయత్నించాడు. అందుకే మోడీకి ఘన స్వాగతం పలికాడు. రాయితీ రేట్లపై చమురును విక్రయించేందుకు సౌదీ ప్రిన్స్ అంగీకరించినట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు భారత్, సౌదీ మధ్య బంధం కేవలం చమురు మాత్రమే. ఒకవేళ ప్రపంచ దేశాలు గ్రీన్ ఎనర్జీ దిశగా వెళ్తే పరిస్థితి ఏంటి అన్నదానిపై కూడా ప్రధాని మోడీ, ప్రిన్స్ సల్మాన్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీల అంశాన్ని చర్చించారు. అయితే డీల్ కుదిరిందా లేదా అన్నది మాత్రం తెలియరాలేదు. ఇరు దేశాల మధ్య బంధానికి ఎనర్జీతో పాటు రక్షణ కీలకమైనది. సాంప్రదాయంగా అగ్రదేశం అమెరికా నుండి ఆయుధాలను ఎక్కువగా సౌదీ కొనుగోలు చేస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీకి ఆయుధాలను అమ్మవచ్చు. కానీ డెమోక్రాటిక్ అధ్యక్షుడు వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. గతంలో జో బైడెన్ సౌదీ విషయంలో అలాగే వ్యవహరించాడు. బైడెన్ పదవీ కాలంలో ఉన్నంత వరకు సౌదీకి ఆయుధాల విక్రయాన్ని నిలిపివేశాడు. అందుకే అప్పటి నుండి సౌదీ వ్యూహం మార్చింది. ఆయుధ కొనుగోళ్లను వైవిధ్యపరచడంపై దృష్టి సారించింది. ఇక్కడే భారత్ వైపు సౌదీ చూస్తోంది. ఈ విషయంలోనూ ఇరువురు నాయకుల మధ్య చర్చ జరిగింది. మోడీ, సల్మాన్ మధ్య జరిగిన చర్చల్లో మరో కీలక అంశం ఆర్థిక కారిడార్. ఇదే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ కారిడార్ అంటారు. దీన్ని సింపుల్ గా ఐమేక్ అంటారు. ఈ కారిడార్ లో పశ్చిమ ఆసియా నుండి యూరప్ కు భారత్ ను అనుసంధానించడమే ప్లాన్. ఈ ప్లాన్ లో సౌదీ అరేబియా కీలకమైన పార్ట్నర్. ఐమేక్ పూర్తయితే 2 దేశాల ఆర్థిక వ్యవస్థలను అనుసంధానం జరుగుతోంది. సో ఏ రకంగా చూసినా ప్రధాని మోడీ జెడ్డా పర్యటన భారత్ కు, సౌదీ అరేబియాకు చాలా కీలకమైనది. సంబంధాలను విస్తరించడానికి ఇరువురు నాయకులు సానుకూలంగా స్పందించారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ను సోదరుడిగా మోడీ అభివర్ణించాడు. సౌదీ అరేబియా విశ్వసనీయ, వ్యూహాత్మక మిత్రదేశంగా భారత్ కు విలువైన భాగస్వామిగా పేర్కొన్నారు. సౌదీ ఇండియా పార్ట్నర్షిప్ అపరిమితమైన సామర్థ్యం, అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంధనం, పెట్రోకెమికల్స్, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఫిన్టెక్, డిజిటల్ సదుపాయాలు, టెలికమ్యూనికేషన్, ఫార్మాన్యూటికల్
తయారీ, ఆరోగ్యం వంటి బహుళ రంగంలో భారత్లో 10,000 కోట్ల డాలర్ల పెట్టుబడులకు సౌదీ అంగీకరించింది. ఈ పెట్టుబడులను వేగవంతంగా చేయడానికి ఇరు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్టు రియాద్ వెల్లడించింది. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై మోడీతో జరిగిన చర్చల్లో ప్రిన్స్ సల్మాన్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో భారత్కు సౌదీ అండగా నిలుస్తుందని క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ తెలిపారు. క్రౌన్ ప్రిన్స్తో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోడీ నేరుగా విమానాశ్రయానికి బయలుదేరారు. ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అంతకు ముందు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని సమీక్షించడానికి హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఉగ్రవాద దాడిపై ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాని పిలుపునిచ్చారు.